అర్ధరాత్రి దట్టంగా కమ్ముకున్న పొగమంచు అంతలోనే ఊహించని ప్రమాదం. ఓ యువ టెక్కీ కారు అదుపు తప్పి లోతైన నీటి గుంతలోకి దూసుకెళ్లింది. ఎలాగోలా కారు పైకెక్కి తనను రక్షించాలంటూ తండ్రికి ఫోన్ చేశాడు. ఆయన సమాచారంతో యంత్రాంగమంతా అక్కడికి చేరుకుంది. బాధితుడి గొంతు వినిపిస్తున్న సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. చివరకు ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ విషాదం వెలుగు చూసింది. గ్రేటర్ నోయిడా సెక్టార్ 150కి చెందిన యువరాజ్ మెహతా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి తన కారులో ఇంటికి బయలుదేరాడు. దట్టమైన పొగమంచు కారణంగా సెక్టార్ 150 సమీపంలో ఆయన కారు అదుపు తప్పి భవన నిర్మాణం కోసం తవ్విన 20 అడుగుల లోతైన నీటి గుంతలో పడిపోయింది. ఆయన తండ్రి తనకి ఫోన్ చేసి కాపాడాలంటూ వేడుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ఎట్టకేలకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన మృతదేహం లభ్యమైంది. కారు అప్పటికే నీట మునిగింది. అధిక వేగం, పొగమంచే ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారుల తీరుపై స్థానికులు ఆందోళన చేపట్టారు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, సరైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఆరోపించారు.